హలో ఎవ్రీవన్, ఐఎమ్ సమర్పణ్, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్. ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ వీడియోలో మనం ఫ్లో చార్ట్స్ గురించి చూద్దాం. సో స్టేజెస్ ఆఫ్ రైస్ ఫార్మింగ్, ఇది ఫస్ట్ ఫ్లో చార్ట్. ఇక్కడ చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది, చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఫీల్డ్ ప్రిపరేషన్, ప్లవింగ్ అండ్ లెవెలింగ్. సో దున్నడం, ప్లవింగ్ అంటే దున్నడం, లెవెలింగ్ అంటే సమానం చేస్తారనమాట. ఫీల్డ్ ఈజ్ ప్లౌడ్ అండ్ ఫ్లడెడ్, సాయిల్ బికమ్స్ సాఫ్ట్ అండ్ మడీ. ఇక్కడ పొలాన్ని చాలా చక్కగా దున్నుతారు, దున్నిన తర్వాత నీరు పెడతారు, పెట్టిన తర్వాత అలా చేయడం వల్ల ఏమవుద్దంటే మట్టి మెత్తగాను కొంచెం విత్తనాలు తీసుకునేటువంటి విధంగా తయారవుతుంది. అదే మురికిగా మట్టితో ఉంటుంది, మట్టి కొంచెం సున్నితంగా మారుతుంది, మెత్తగా అయిపోతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇగో ఫ్లో చార్ట్ అంటే దీని తర్వాత ఇది ఇలా స్టెప్స్ ఇస్తారు. ట్రాన్స్ప్లాంటేషన్, సీడ్లింగ్స్ ప్లాంట్ చేస్తారు. సీడ్లింగ్స్ అంటే ఈ విధంగా ఈ వరి నాట్లు వేస్తారు. యంగ్ సీడ్లింగ్స్ ఆర్ కేర్ఫుల్లీ అప్రూటెడ్ ఫ్రమ్ ద సీడ్ బెడ్ అండ్ ప్లాంటెడ్ ఇన్ రోస్ ఇన్ ద ఫీల్డ్. ఓకే, ఏం చేస్తారు? ఆకుమడి వేస్తారు. సీడ్ బెడ్ అంటే ఆకుమడిలో ఉన్నటువంటి వాటిని చాలా జాగ్రత్తగా తీసి వాటిని తీసుకుని వచ్చి మెయిన్ ఫీల్డ్లో, పొలంలో చక్కగా వాటిని వరుసల్లో చక్కగా నాటుతారు. ఆ తర్వాత ఇరిగేషన్ అండ్ మాన్యూరింగ్. ఇరిగేషన్ అంటే నీటి పారుదల, మాన్యూరింగ్ అంటే కొంచెం వాటికి క్రిమి సంహారక మందులు ఇవ్వడం, లేకపోతే ఎరువులు వేయడం, అటువంటిది అనమాట. అటువంటిది వాటర్ అండ్ ఫర్టిలైజర్స్ ఇక్కడ. ఓకే, నీరు అలాగే ఫర్టిలైజర్స్ ఈ సంబంధించిన క్రిమి సంహారక మందులు కానీ ఎరువులు కానీ వేస్తారు. ఆర్గానిక్ మాన్యూర్ ఆర్ ఫర్టిలైజర్స్ యాడెడ్ ఇంప్రూవ్స్ ఈల్డ్ అంటే దిగుబడి వచ్చేటువంటి దాన్ని పెంచడం కోసం సహజంగా తయారు చేయబడినటువంటి ఈ యొక్క ఎరువు కానీ, లేకపోతే ఈ యొక్క కృత్రిమమైనటువంటి ఎరువులు కానీ, లేకపోతే ఈ మందులు ఇలాంటివన్నిటిని కూడా వాడతారు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఉత్పత్తి పెరుగుతుంది అనమాట. సో తర్వాత వీడింగ్ అండ్ పెస్ట్ కంట్రోల్. వీడింగ్ అంటే కలుపు తీయడం అనమాట. పెస్ట్ కంట్రోల్ ఈ యొక్క క్రిమి సంహారకాలు అనేటువంటి వాటిని. క్రాప్ ప్రొటెక్షన్, పంటను సంరక్షించుకోవడం చేస్తారు. దీంట్లో వీడ్స్ రిమూవ్డ్. సో వీడ్స్ ఏం చేస్తారు? రిమూవ్ చేస్తారు, అంటే కలుపుని తీసేస్తారు. పెస్ట్ అండ్ డిజీజెస్ కంట్రోల్డ్ అంటే ఈ యొక్క క్రిములు లేకపోతే పంటను పాడు చేసేటువంటి చీడపేడలు అన్నింటినీ కూడా అదుపు చేస్తారు. తర్వాత ఏమవుతుంది? క్రాప్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీ. పంట ఎదుగుతుంది, పంట పక్వానికి వస్తుంది. అది ఎలా కనిపిస్తుంది? చక్కగా గోల్డెన్ ప్యాడీ, ఓకే, బంగారు రంగులో ఉన్నటువంటి ధాన్యంగా వస్తుంది. ప్లాంట్స్ గ్రో టాల్ అండ్ గ్రెయిన్స్ డెవలప్. మొక్కలు పైన చేసినటువంటి పనులన్నిటి వల్ల చక్కగా పొడుగ్గా ఎదుగుతాయి. ధాన్యం ఏమవుతుంది? టర్న్స్ గోల్డెన్ ఎల్లో, ఓకే, బంగారు రంగులోకి, పసుపు రంగులోకి ధాన్యం మారుతుంది. హార్వెస్టింగ్ తర్వాత ఏం చేస్తారు? కోత, క్రాప్ కట్, పంట కోత కోసేటువంటి పరిస్థితి వచ్చింది. మెచ్యూర్ క్రాప్ ఈజ్ కట్, బాగా పండినటువంటి ఈ యొక్క చేతికొచ్చిన పంటను కోస్తారు. గ్రెయిన్స్ కలెక్టెడ్, ఈ యొక్క విత్తనాలన్నింటినీ, ఈ యొక్క ధాన్యం గింజలన్నింటినీ కూడా తీసుకుంటారు. థ్రెషింగ్, గ్రెయిన్స్ సెపరేటెడ్. ఈ యొక్క దీంట్లో ఏం చేస్తారంటే ధాన్యాన్ని ఆ యొక్క వరి మొక్కల నుంచి విడదీస్తారనమాట. గ్రెయిన్స్ సెపరేటెడ్ ఫ్రమ్ స్టాక్స్. ఈ యొక్క ఉంటాయి కదా, పెద్దగా ఎదిగినటువంటి వాటిని కోసేస్తారు. ఆ యొక్క కట్టల నుంచి ఈ యొక్క ధాన్యాన్ని వేరు చేస్తారు. వినోయింగ్, హస్క్ రిమూవ్డ్. ఇప్పుడు అన్నీ కలిసి ఒకే మిషన్లో జరిగిపోతున్నాయి, కానీ ఇదంతా కూడా ట్రెడిషనల్ ప్రాసెస్ అనమాట. గాలికి ఎగరేస్తే ఏమవుతుందంటే ఓకంతా పక్కకి వెళ్ళిపోతుంది, ధాన్యం అంతా కూడా కిందకు ఉండిపోతాయి. హస్క్ అండ్ షాఫ్ రిమూవ్డ్, ఉన్నటువంటి ఓక పొట్టు అన్నీ కూడా పైకి పోతాయి. తర్వాత డ్రైయింగ్, ఎండబెడతారు. తర్వాత మాయిశ్చర్ రిమూవ్డ్. తర్వాత చూడండి, మీరు చూస్తూ ఉంటారు రోడ్ల మీద అక్కడక్కడ ధాన్యం గుట్లుగా వేసి, కుప్పలుగా వేసి వాటిని ఎండబెడతా ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి యొక్క తేమ ఏమైనా ఉంటే కనుక అది వెళ్ళిపోతుంది. ప్యాడీ గ్రెయిన్స్ డ్రైడ్ టు రిమూవ్ మాయిశ్చర్. దాంట్లో ఉన్నటువంటి తేమ పోయేటువంటి విధంగా ఈ యొక్క ధాన్యాన్ని ఎండబెడతారనమాట. హస్కింగ్, ఓకే, బ్రౌన్ రైస్. తర్వాత ఏమవుతుందంటే అవుటర్ హస్క్, పైన ఉన్నటువంటి రైస్ మిల్లో ప్రాసెస్ ఇది. పైన ఉండేటువంటి ఆ యొక్క ధాన్యం పొట్టుని తీసేస్తారు. అది అప్పుడు ఏమవుతుందంటే బ్రౌన్ రైస్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ లేయర్ తీసేస్తారు. ఫైనల్ ప్రోడక్ట్ రైస్, ఓకే, బ్రాన్ లేయర్ వాజ్ రిమూవ్డ్ అండ్ తౌడు ఉంటుంది కదా, తౌడు కూడా తీసేస్తారు. ప్రొడ్యూసెస్ వైట్ రైస్. దాని మీద ఉన్నటువంటి బ్రౌన్ రైస్ మీద ఉన్నటువంటి కోటింగ్ అంతా కూడా కొట్టేసి మనం తింటున్నటువంటి ఆ యొక్క తెల్ల బియ్యం అనేటువంటిది వచ్చేస్తాయి. సో రైస్ మన ప్లేట్ దగ్గరికి రావాలంటే ఇన్ని రకాల స్టెప్స్ ఉన్నాయి, చూసారా? కాబట్టి రైస్ని ఎప్పుడు కూడా మీరు వృధా చేయొద్దు. దాని గురించి మీరు ఎప్పుడు కూడా
తప్పుగా మాట్లాడొద్దు. ఓకే, రైతులకు ఎప్పుడు కూడా మనం హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ చేయాలి అండ్ దాన్ని దృష్టిలో ఉంచుకోండి. క్వశ్చన్స్ చూద్దాము. హౌ మెనీ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ బిఫోర్ వి గెట్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ రైస్? ఇగో దీని దగ్గర రావడానికి ముందు ఎన్ని ఉన్నాయి? ఓకే, కౌంట్ చేయండి. కౌంట్ చేద్దామా? 1 2 3 4, తర్వాత 5 6 7 8 9 and 10. 10 steps is the answer. In which step are the grains separated from the stalks? గ్రెయిన్స్ స్టాక్స్ నుంచి ఏ ఏ స్టెప్లో మనకి అదే సెపరేట్ చేయబడతాయి? చూడండి, ఇదిగో చూడండి ఇక్కడ గ్రెయిన్స్ సెపరేటెడ్ ఫ్రమ్ స్టాక్స్. ఆ స్టెప్ పేరు ఏంటి? థ్రెషింగ్. ఓకే, సో దాన్నే రాద్దాం. థ్రెషింగ్ అనేటువంటిది ఆ స్టెప్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ రిమూవ్ టు గెట్ బ్రౌన్ రైస్? బ్రౌన్ రైస్ రావడానికి ఏమి రిమూవ్ చేస్తారు? చూడండి ఇక్కడ ఈ స్టెప్, outer husk removed. ఓకే, ఆన్సర్ ఏంటి? outer husk removed. In which step are the young seedlings carefully uprooted and planted in the main field? Starting kada. Say this, young seedlings are carefully uprooted from the seedbed and planted in rows in the field. Transplantation. Okay, so this is the step anamata. ఇది transplantation. Okay, next step, what is winnowing? Winnowing ante enti? Okay, winnowing is the step where husk and chaff are removed. Is the process where husk and chaff are removed. Okay, simply you can write this one also, husk and chaff removed అన్నదానికి కూడా మార్క్ ఇస్తారు, బట్ యూ కెన్ రైట్ దిస్, వినోయింగ్ ఈజ్ ద ప్రాసెస్ వేర్ హస్క్ అండ్ షాఫ్ ఆర్ రిమూవ్డ్ అని రాస్తే అందంగా ఉంటుంది. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, సజెషన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. This is all for this video. Meet you in the next video.